దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి మీతో కలిసి ఉండే భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక. పోరాటమును కాస్త ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. ఒక రాజు యొక్క జీవితంలో నుంచి అతను ఎదుర్కొన్న యుద్ధములో ఆయన ఎలాంటి ప్రార్థనలు చేశాడు, ఆయన చేసిన ప్రార్థన వల్ల ఆయన ఎలాంటి విజయాన్ని సాధించారు అన్న విషయాన్ని ఈ హృదయకాలంలో మనం ధ్యానం చేద్దాం. తీయండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. వాక్యము తెరచి అందరము చదువుదాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అససోన్ తామారు అని ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేశారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్దన విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయందంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా. పిల్లర, ఇక్కడ ఒక రాజు ఉన్నారు. ఆ రాజు పేరు యెహోషాపాతు. ఇతడు యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఈ రాజు చిన్న రాజ్యం, ఏదో సామాన్యమైన రాజు, అంత సంపన్నమైన రాజు ఏమీ కాదు. కానీ ఎందుకో చుట్టుపక్కల ఉన్నటువంటి 3 రాజులు ఏకమై ఒకేసారి ఈ యెహోషాపాతు రాజు మీదకి దండెత్తుగా వస్తున్నారు. ఈ దండెత్తు వచ్చుచున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఇంకొక వైపు నుంచి సిరియనుల దండు కూడా ఈ యెహోషాపాతు రాజు మీదకి వచ్చారు. ఇక్కడ 3 రాజులు ఈయన మీద దండెత్తుతున్నారు. అదే సమయంలో ఇంకొక రాజు కూడా వాళ్ళ మీద దండెత్తుతున్నాడు. అంటే మొత్తం 4 సైన్యాలు ఒక చిన్న రాజు మీదకి ఏం చేస్తున్నారు, వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళకి యుద్ధానికి వస్తున్నారన్న సంగతి యెహోషాపాతుకు అర్థమైంది. అతను తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి శత్రువు 4 వైపులా మన మీద దాడి చేసినప్పుడు, సమస్యలు 4 వైపున మన మీద దాడి చేసినప్పుడు చేయవలసినటువంటి ప్రార్థనల గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం అంతా కూడా చదివితే అందులో కొన్ని శ్రేష్టమైన ప్రార్థనలు మనము చూస్తాం. 20వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఈ మాట చాలండి, చాలు. ఏమి నిలుపుకున్నట్ట? ఎవరి దగ్గర విచారించుటకు? ఎవరు విచారించుటకు? యెహోషాపాతు ఒక్కడే దేవుని దగ్గర విచారించుటకు మనసు ఏం చేశాడట? నిలుపుకున్నాడు. దీనికి మనం ఇచ్చే ప్రార్థన ఏమంటే ఏకాంత ప్రార్థన. జీవితంలో దేవుని బిడ్డలారా, ఏకాంత ప్రార్థన అనేది చాలా విలువైనది. ఏకాంత ప్రార్థన చేయడానికట మనం ఏమి నిలుపుకోవాలట? మనస్సు నిలుపుకోవాలి. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన అనేది మనం ఏమిటో, మన జీవితం ఏమిటో దేవునికి తెలిసే సమయం. 10 మందిలో ఉన్నప్పుడు చాలా భక్తిగా నటిస్తూ ఉంటాం. 10 మందిలో ఉన్నప్పుడు చాలా మర్యాదగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాం. 10 మందిలో ఉన్నప్పుడు వీళ్ళంతా మంచోళ్ళు లేరన్నట్టుగా చాలా విషయాల్లో మనం నటిస్తూ ఉంటాం. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడే మన జీవితం ఏమిటో, మన బ్రతుకేమిటో, మన పరిస్థితి ఏమిటో దేవునికి తెలుసు. కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడు నీ స్థితి ఏమిటో దేవుడు చూస్తాడు. అందుకనే ఏకాంత ప్రార్థన ఆశీర్వాదకరమైనది. బైబిల్ గ్రంథములో ఏకాంత ప్రార్థనకి ప్రారంభంగా మనము చూసినట్లయితే యాకోబు అనే ఒక భక్తుడు ఉంటాడు అండి. యాకోబు యబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి ఒంటిగానే మిగిలిపోయాడు. భార్య, పిల్లలు, పనివారు, ఆస్తి, గొర్రెలు మొత్తం పంపించేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రంతా కూడా దేవునితో ఏకాంత ప్రార్థన చేశాడట. అద్భుతమైన మాట చెప్పమంటారా? ఎప్పుడైతే యాకోబు ఏకాంత ప్రార్థనకు మోకాళ్ళు వేశాడో దేవుడు కిందకు దిగి వచ్చేసాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారట? యాకోబుతో పాటు దేవుని దూత.
వీళ్ళిద్దరూ, యాకోబు ప్రారంభించింది మొదలు, దేవుని దూత అతని దగ్గరికి వచ్చింది, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరు కలిసి పోరాడుకుంటున్నారు. ఈయనేమంటాడంటే నన్ను దీవించమంటాడు, లేదు నీ పేరు చెప్పమంటాడు, నన్ను దీవించమంటాడు, నీ పేరు చెప్పమంటాడు. ఏకాంత ప్రార్థనలో మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటో చెప్పమంటారా? మన స్థితి ఏమిటో యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏకాంత ప్రార్థనలో ఎప్పుడైతే మన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటామో, సర్వోన్నతమైన దేవుడు, కృపగలిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలవాడు నా యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవమానమును కాస్త ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు, మోసగాడిని కాస్త ఇశ్రాయేలుగా మార్చగలిగిన వాడు. అది జరిగిందంటే ఏకాంత ప్రార్థనలోనే జరిగింది. ఏకాంత ప్రార్థన మనం చేయలేదనుకోండి, టీవీ ఒక పక్క, సెల్ ఫోన్ ఒక పక్క, బైబిల్ ఒక ప్రక్క, ప్రార్థన ఒక పక్క. ఈ నాలుగింటిలో నువ్వు దేన్ని ఎంచుకున్నా కానీ, టీవీ ఎంచుకున్నావా, సెల్ ఫోన్ ఎంచుకున్నావా, మనం ఆత్మీయ స్థితిలో ఎక్కడో పాతాళ లోకంలో ఉన్నాం. ఇంకో మాటలో ఒక దైవజనుడు అన్నాడు, రోజుకొక గంట ప్రార్థన చేయని విశ్వాసి అంట ఆత్మీయంగా చనిపోయిన వారితో సమానమంట. స్త్రీ అయినా పురుషుడైనా 24 గంటల్లో ఏదో ఒక గంట దేవుని కొరకు మనం ఏం చేయాలట? ప్రత్యేకించాలి. ఏకాంత ప్రార్థన చేయడానికి మనసు నిబ్బరము చేసుకోవాలి. ఆంధ్రులట ఆరంభ సూర్యులట. ప్రారంభించడం మాత్రం చాలా వేగంగా ప్రారంభిస్తాం. నేను చేస్తానంటామంటాం. కానీ కాలక్రమంలో వెళ్ళే కొలది మనం ఏమైపోతామంట? నీరు గారిపోతామంట. నీరు గార్చేది ఎవరు? సాతానుగాడు. ఎందుకు నీరు గారుస్తున్నాడు? మన మనస్సును మనం ఏం చేయలేదంట? నిబ్బరము చేసుకోలేదు. ఏకాంత ప్రార్థన 1 గంట అయినా చేస్తానని ఏ బిడ్డ అయితే తీర్మానం చేసుకుని మనసు నిబ్బరము చేసుకుంటుందో, ఆ బిడ్డ సంఘానికి, కుటుంబానికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. క్రొత్త నిబంధన కాలంలో ఏకాంత ప్రార్థనకు ఆద్యుడు, పూజ్యుడు ఎవరంటే మనం ఆరాధించే యేసయ్య. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, యేసయ్య ఏకాంతముగా ఒలీవల కొండకెళ్ళి ఏం చేశాడంటది? ప్రార్థన చేశాడు. ఆయన పెందలక్కడనే లేచి ఏకాంతముగా అరణ్యములకు వెళ్ళి ఏం చేశాడని ఉంటుంది? ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళినా శిష్యులతో ఆయన కలిపి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన దూరంగా వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు కూడా మనం ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తామని చెప్పలా. వాళ్ళ ముగ్గురిని అక్కడ పెట్టాడు. ఆయన ఏకాంతముగా కొంచెం దూరంలోకి వెళ్ళాడు. అక్కడ చెమట బిందువులు రక్తముగా కారునంతగా ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బిడ్లారా, యెహోషువపాతు చేసిన మొదటి ప్రార్థన ఏం చెప్పండి? ఏకాంత ప్రార్థన. అందరూ కూడా చెప్పండి, గట్టిగా చెప్పాలండి. మన జీవితంలో ఏ ప్రార్థన ఉండాలి? ఏకాంత ప్రార్థన మనము కలిగి ఉందుముగాక. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మాటిచ్చావు, నేను మనస్సు నిబ్బరము చేసుకోవాలి. నీవు వ్యక్తిగతముగా ఏకాంతముగా నీ జీవితంలో నువ్వు ప్రార్థన 1 గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ఉందువుగాక. రెండవదిగా ఈయన ఏం చేశాడో చూద్దాం పిల్లారా. తీయండి, 13వ వచనం చదువుదాం. యోధా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో ఏం చేశారంటే వీళ్ళు నిలబడిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలబడ్డారంట? ఎవరెవరు నిలబడ్డారంట? భర్తలు, భార్యలు, పిల్లలు, శిశువులు. మళ్ళా చదవండి మాట. యోధా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరెవరితో నిలబడ్డారంటే వీళ్ళు వినండి. యోధా వారు అందరంటే పురుషుల కొరకు చెప్పబడుతుంది. అందుకే నేను అంటున్నాను, పురుషులు ముందుండాలి, పురుషులతో పాటుగా భార్యలు ఉండాలి, భార్యలతో పాటుగా శిశువులు ఉండాలి, శిశువులతో పాటుగా పిల్లలు ఉండాలి. ఈ పిల్లలు, శిశువులు, భార్య, భర్త కలిసి చేసే ప్రార్థన ఏమంటామంటే, మనం ఇచ్చే టైటిల్ ఏంటంటే కుటుంబ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఏ ప్రార్థన ఉండాలి? గట్టిగా చెప్పాలండి. మొట్టమొదటిగా మనకి ఏముండాలి? ఏకాంత ప్రార్థన ఉండాలి. రెండవ ప్రార్థన ఏముండాలి చెప్పండి?
ఎవరెవరు చేయాలట? భర్త, భార్య, పిల్లలు, శిశువులు. శిశువులు అంటే చిన్నపిల్లలు. చిన్నపిల్లలను కూడా వాళ్ళు తీసుకువచ్చి దేవుని మందిరంలో, శిశువులను కూడా తీసుకొచ్చి దేవుని మందిరంలో నిలబెట్టారట. బిడ్డలారా, ప్రతి కుటుంబం, భర్త, భార్య, పిల్లలు కలిసి సాయంత్రం సమయాలలో నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగాలి. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. క్రీస్తు యేసునందు నా జత పని వారులారా, ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు మా ప్రాణము కొరకు తమ ప్రాణమునే ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారు ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు రోమా సంఘానికి ఆయన వందనాలు చెబుతూ అంటాడు, అక్కడ ఉన్న అకుల్ల ప్రిస్కిల్లాలు ఉన్నారే, వారికి మా ప్రత్యేకమైన వందనాలు చెప్పండి అని అంటాడు. వారు మా కొరకు ప్రాణం ఇచ్చుటకు వాళ్ళు ఏమాత్రము వెనకాడిన వారు కారు. ఇంకొక మాట, శ్రేష్టమైన మాట అంటాడు. ఆ మాట ఏంటి చెప్పడం? వారి ఇంటనున్నటువంటి సంఘమునకు, అంటే అకుల్ల ప్రిస్కిల్లా ఇంటిలో ప్రతిరోజు కుటుంబ ఆరాధన జరుగుతుంది. ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? నువ్వు ఒంటిగా ఉన్నా పర్వాలా, మందిరంలో ప్రార్థన ఉన్నప్పుడు తప్ప. మందిరంలో ప్రార్థన ఉన్నప్పుడు మన కుటుంబంలో జరిగిన ఒకటే, మందిరంలో జరిగిన ఒకటే. మందిరంలో ప్రార్థన లేనప్పుడు, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు 7 గంటల నుంచి 8 గంటల వరకైనా, 8 నుంచి 9 గంటల వరకైనా నీ ఇంటిలో నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ శిశువులు కలిసి కుటుంబ ఆరాధన చేస్తున్నారా? కుటుంబారాధన జరిగితే అది శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒక పక్కన రోగం అనే శత్రువు వస్తున్నాడే, ఒక పక్కన కరువు అనే శత్రువు వస్తున్నాడే, ఒక పక్కన భయంకరమైనటువంటి అవమానం అనే శత్రువు వస్తున్నాడే, ఒక పక్కన లోపలున్న వారు మళ్ళీ అవమానం చేస్తున్నారే, మరి ఇంటిలో సరైనటువంటి కార్యాలు జరగడం లేదే. శత్రువు అనేక రకాలుగా మన మీద దాడి చేస్తున్నప్పుడు కుటుంబముగా యేసయ్య రక్తములో కడగబడ్డ నీవు, నీ భర్త, నీ పిల్లలు, లేదా యేసయ్య రక్తంలో కడగబడ్డ రక్షించబడ్డ నీవు, నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? అకుల్లా ప్రిస్కిల్లాల ఇంటిలో పౌలు అంటాడు, వారి ఇంటిలో నేను ఉన్నప్పుడు వారు ప్రతిరోజు మనకి ఏం చేస్తున్నారట? కుటుంబ ప్రార్థన జరుగుతుంది. బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను. ఆదివారం ఈ దినమున 2:30 గంటలు ఇక్కడ మీరు ఉంటారు. అదైనా ఆదివారంలో 24 గంటల్లో ఒక 3 గంటలు చూసుకోండి. మరి ఈ 2 గంటలు ఇక్కడ ఉన్న నీవు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మరి నీ ఇంటికి ఎలాగ వెళుతుంది? నీ ఇంటికి ఎలాగ వస్తుంది అని అంటే, ఇక్కడ నువ్వు ఏదైతే పొందుకున్నావో ఈ ఆదివారం దినాన, వచ్చే ఆదివారం వరకు నీ ఇంటికి దేవుని సన్నిధి నీ ఇంటికి మోసుకు వెళ్ళాలి. నీ ఇంటికి మోసుకు వెళ్ళాలంటే ఎలాగో మోసుకు వెళ్ళాలి అని అంటే, నీవు చేస్తున్న కుటుంబ ప్రార్థన ఉందే, ఆ కుటుంబ ప్రార్థన నీ ఇంటిని ఒక మందిరంగా దేవుడు మార్చేస్తాడు. ఎప్పుడు మారుస్తాడు అని అంటే, ఇక్కడ జరిగినటువంటి ప్రసన్నత, ఇక్కడ జరిగిన వాక్య పరిచర్య, ఇక్కడ జరిగిన ప్రార్థనా పరిచర్య, ఇక్కడ జరిగిన ప్రార్థన విన్నపముల యొక్క ప్రార్థన నీ ఇంటిలోకి కూడా వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇల్లంట దేవుని యొక్క మందిరము వాతావరణంతో నింపబడుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా కుటుంబాల్లో బిడ్డలారా, చాలా కుటుంబాల్లో ప్రార్థన అనే బలిపీఠాలు పడగొట్టేసుకున్నారు. ఎప్పుడైతే ప్రార్థన అనే బలిపీఠం నువ్వు పడగొట్టేసుకున్నావో నీలో అసూయ బయలుదేరుతుంది, నీలో స్వార్థం బయలుదేరుతుంది, నీలో మిగతా వారికంటే నేను గొప్పదానన్న ఫీలింగ్ నీకు కలుగుద్ది. మనలో ఇంకొక ఫీలింగ్ కూడా కలుగుద్ది, నేను లేకపోతే ఏ కార్యము జరగదన్న ఫీలింగ్ మనం జరగొద్దు. ఎందుకంటే మనం ఆత్మీయంగా పడిపోయాము కాబట్టి, ఆత్మీయంగా చచ్చిపోయాము కాబట్టి, ఆత్మీయంగా దిగజారిపోయాం కాబట్టి. ఎందుకు దిగజారిపోయావు? ఏకాంత ప్రార్థన లేదు,
ఎందుకు దిగజారిపోయావు? కుటుంబ ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థనలో ఈ ఇంటిలో ఉన్నటువంటి దేవుని మందిరంలో జరిగే ఆరాధన నీ ఇంటిలోకి తీసుకెళ్ళలేకపోతున్నావు. నీ ఇంటిలోకి తీసుకెళ్ళేది చెప్పమంటావా? అసూయ తీసుకెళ్తున్నావు, స్వార్థం తీసుకెళ్తున్నావు, లేనిపోని మాటలు తీసుకెళ్తున్నావు, అనేకమైన ఈ లోకములో ఉన్న వార్తలన్నీ నువ్వు మోసుకొని తీసుకెళ్తున్నావు. అసలైన ఆశీర్వాదకరమైన ప్రార్థన మన ఇంటిలో లేకుండా పోతుంది బిడ్డలారా. ప్రార్థించాల్సిన టైంలో టీవీలు చూస్తున్నాం, ప్రార్థించాల్సిన టైంలో సెల్ ఫోన్లు చూస్తున్నాం. నేను ఒకరిని చూస్తున్నాను ప్రతిరోజు, వాడిని ఒకరిని చూస్తున్నాను ప్రతిరోజు. నేను వెళ్తూ వస్తున్నప్పుడు, కోలమూరు వెళ్తూ వస్తున్నప్పుడు చూస్తుంటున్నాను. వాడు బడ్డీ కొట్టు దగ్గర ఒకడు ఉంటాడు, వాడు వ్యాపారం చేయడం మానేస్తున్నాడు, వాడు సెల్ ఫోన్ దగ్గర చూస్తూ ఉంటాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళి సోడా ఇమ్మని అడిగాను. సోడా ఇమ్మంటే వాడు థమ్సప్ ఇచ్చేస్తున్నాడు నాకు. ఏమిరా నేను సోడా ఇమ్మంటే థమ్సప్ ఇస్తున్నాడు? వాడు ఏ పిచ్చిలో ఉన్నాడు? 24 గంటలు దేని చూస్తూ ఉన్నాడు? సెల్ ఫోనే చూస్తూ ఉన్నాడు. అంటే ఆ సెల్ ఫోన్ చూడడం వల్ల వాడు చెయ్యాల్సిన వ్యాపారం కూడా వాడు చేయలేకపోతున్నాడు. ఒకటి ఇమ్మంటే ఇంకొకటి ఇస్తున్నాడు. బిడ్లారా, ఇంటిలో మందస్సం ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదం చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండటం వల్ల వచ్చే ఆశీర్వాదం చెప్తాను. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయుల చేతికి చిక్కింది మందసం. మందసములో మహిమ లేదంటే ఉంది. ఫిలిష్తీయుల సర్దార్లు తీసుకెళ్ళి దాగోను గుడిలో పెట్టారు. దాగోను దేవత తల తెగి ద్వారబంధం మీద పడిపోయింది. అందుకే హిందువులు ఎక్కువసారి ఏమంటారంటే దేని మీద అడుగు పెట్టొద్దంటారు? గడప మీద అడుగు పెట్టొద్దంటారు. గడప తొక్కకరా అంటారు. సరే, వాళ్ళ గడ్డల రోగం వచ్చింది. గాజా, ఎక్రోను, అష్టోదు, అస్కలోను, గాతు, గాజా, ఈ 5 పట్టణాల్లో వాళ్ళకి గడ్డల రోగం వచ్చింది. వాళ్ళు అన్నారు, ఇది మన దేవుడు కలగజేశాడేమో, వాతావరణం మార్పు వల్ల కలిగిందేమో, ఎందుకులే అని చెప్పి మళ్ళా పెట్టారు. ఆ మరుసటి రోజు మళ్ళీ ఇది మొత్తం విగ్రహమే బోకర్లో పడిపోయింది. ఇక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళ జ్యోతిష్యుల్ని, వాళ్ళ తంత్ర విద్యగాళ్ళు అందరినీ పిలిచన్నారు. ఏంట్రా ఈ రోగానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు తేల్చిన సంగతి ఏంటంటే ఇశ్రాయేలు దేవుడే మనకి రోగం కలుగజేస్తున్నాడని చెప్పాడు. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోయినప్పుడు శత్రువు నీ మీద అనేక రకాలుగా దాడి చేస్తాను, నువ్వు కానుకోలేకపోతున్నావు. కష్టం వెంబడి కష్టం, శ్రమ వెంబడి శ్రమ నీ జీవితంలో జరుగుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి బిడ్డలారా. దేవుని దగ్గర నేను ఎక్కడైనా పొరపాటు చేశానా? సన్నిధిలో నేను ఎక్కడైనా పొరపాటు చేశానా? నా ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడైనా పొరపాటు చేశానా అని మనల్ని మనము సరి చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే మూర్ఖంగా వెళ్ళిపోతున్నాం. ఈ మూర్ఖంగా వెళ్ళిపోవటం వల్ల ఇంకా దెబ్బల మీద దెబ్బలు తింటున్నామే తప్ప దేవుడు మనల్ని ప్రాణము తీయకుండా ఆపుతున్నాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి. దెబ్బల మీద దెబ్బలు మనం తినేస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి ఆలోచించి, ప్రభువా నీ పక్షంగా నేనైనా పొరపాటు చేశానా? నా ప్రార్థనా జీవితంలో ఏవైనా నేను తప్పులు చేశానా? నేను నీ పట్ల ఏవైనా అవిధేయతగా ప్రవర్తించానా అని దేవుని దగ్గర మనం క్షమాపణ అడగాలి. అలా జరగాలంటే వీళ్ళు తెలుసుకుని కొత్త ఎడ్లు బండి ఒకటి ఎక్కించారు, దాన్ని పంపించారు. బెత్షెమెషు మార్గము గుండా వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే తెరిచి చూచారు. అక్కడే కొన్ని 100 మంది చచ్చిపోయారు. బాబోయ్, ఇది ఇక్కడ ఉండడం మంచిది కాదన్నారు. అక్కడి నుంచి దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే దేవుని బిడ్డలారా, అమ్మినాదాబు అనే ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఈ లోపల సౌలు రాజరికానికి వచ్చాడు. సౌలు మందసాన్ని పట్టుకెళ్ళలేదు. సౌలు మందసాన్ని పట్టుకెళ్ళకపోతే కనుక దావీదు వచ్చాడు. దావీదు పట్టుకెళ్దామని వచ్చాడు. దావీదు పట్టుకెళ్దామని వచ్చిన తర్వాత దావీదు తీసుకెళ్ళడానికి మందసాన్ని మళ్ళీ ఎడ్లు బండి చేయించి తీసుకొచ్చాడు. ఈ లోపల దాన్ని తీసుకొస్తున్న సమయంలో, ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్న సమయంలో ఒక ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి బండి మీద, రాయి మీదగా బండి ఎక్కి బండి ఒరిగినప్పుడు ఆ ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే మందసం పడిపోతుందని పట్టుకోపోయాడు. వెంటనే అక్కడికక్కడ అతను ఏమైపోయాడు? మరణించాడు. దావీదుకు భయం వేసింది. దావీదుకు భయం వేస్తే దేవుని బిడ్డలారా, ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాడంటే ఒబేదేదేము ఇంట్లో పెట్టాడు. ఒబేదేదేము ఇంట్లో పెట్టి దావీదు తిరిగి అంతఃపురానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత దావీదు విన్న వార్త ఏంటో చెప్పమంటావా? మందసము
ఒబేదేదేము ఇంటిలో ఉన్నంత కాలము దేవుడట ఒబేదేదేమును వర్ధిల్లింప చేస్తూ వచ్చాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరింటిలో ఉండగా వర్ధిల్లింప చేశాడట చెప్పండి. ఎవరిల్లు అంటాడు అది? ఒబేదేదేము ఇంటిలో ఉండగా ఒబేదేదేము ఇంటిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లింపజేయడం ప్రారంభించాడట. మందసము ఏ ఇంటిలో ఉంటుందో, కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇంటిని దేవుడు వర్ధిల్లింప చేయడం ప్రారంభిస్తాడు. ఒక మాట అడుగుతున్నాను సంగమా, రక్షించబడ్డావు నీవు, నీ భర్త, నీ భార్య, నీవు, నీ భర్త, నీ పిల్లలు కూర్చుని ఎప్పుడైనా వాక్యము చదివి పాటలు పాడి సంఘము కొరకు సేవకుని కొరకు ప్రార్థన చేశారనే ఇంటిలో? విశ్వాసికి కుటుంబానికి కుటుంబ ప్రార్థన కవచంగా పనిచేస్తుంది బిడ్డలారా. ప్రతి ఒక్కరము రక్షణ పొంది బాప్తీసు తీసుకున్న ప్రతి బిడ్డ చేయాల్సిన పని ఏంటో చెప్పమంటారా? టీవీ ముందు కాదు నువ్వు కూర్చోాల్సింది. నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం. ఒకవేళ నీ ఇంట్లో ఎవరు రక్షించబడలా, నువ్వు ఒక్కరిదానే ఉన్నావు, టీవీ ఆఫ్ చేయి, బైబిల్ ముందెట్టుకో. బైబిల్ చదవడం నీ చేత కాదు. 1 గంట నీకు వచ్చిన పాట పాడు, మోకరించు, ప్రార్థన చేయి. బిడ్డా, నువ్వు చేస్తున్న ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన ఆశీర్వాదం నీ ఇంటిలోకి పాకుద్ది, నీ భర్తలోకి వెళుతుంది, నీ బిడ్డల్లోకి వెళుతుంది, నీ కోడల్లోకి వెళుతుంది, నీ శిశువుల్లోకి వెళుతుంది. ఆ ప్రార్థన ఆశీర్వాదం వెళుతూ 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 రేపొద్దున్న నీ ఇంటిని దేవుడు వర్ధిల్లింప చేయడం ప్రారంభిస్తాడు, దీవించడం ప్రారంభిస్తాడు, ఆశీర్వాదకరంగా చేయడం ప్రారంభిస్తాడు. అది జరగాలంటే ఏం జరగాలంటే కుటుంబ ప్రార్థన జరగాలి. ఈ వార్త ఎవరికి వెళ్ళింది? దావీదుకి వెళ్ళింది. దావీదు అనుకున్నాడట, ఒబేదేదేము ఇంటిలో ఉన్న మందసం నా ఇంటిలో ఉంటే నేను దీవించబడతాను అనుకున్నాడట. బిడ్లారా, కుటుంబాల్లో ఉన్న మందసాలు పడగొట్టబడ్డాయి, బలిపీఠాలు పడగొట్టబడ్డాయి. అద్భుతమైన మాట చెప్తున్నాను. పడిపోయిన బలిపీఠాలు కట్టబడితేనే మరలా అగ్ని ఆకాశం నుంచి కిందకు దిగి వస్తుంది, ఆశీర్వాదము కిందకు దిగి వస్తుంది, దీవెన కిందకు దిగి వస్తుంది. సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పడం మానేసి 1 గంట నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంటిని యొక్క పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. టీవీ ముందు కళ్ళు ఆర్పుకొని 1 గంట చూసే ముందు 1 గంట బైబిల్ తెరిచి యేసయ్య వాక్యాన్ని చూడు, యేసయ్య మన స్థితిని మార్చేస్తాడు. పాటలతో ప్రార్థన చేయి, పాటలతో ప్రార్థించు, దేవుణ్ణి స్తుతించు, 1 గంట కుటుంబ ప్రార్థన కలిగించు. దావీదు ఆశపడ్డాడట. ఏమని ఆశపడ్డాడు చెప్పనా? ఒబేదేదేము ఇంటిలో ఉన్న ఆశీర్వాదము, దీవెనగా కారణం మందసం. ఆ మందసం నా ఇంటిలో ఉండాలా. ప్రతి కుటుంబం తీర్మానం చేసుకోనండి. భర్తగా నువ్వు మంచి పని చేయాలి. భర్త, టీవీ కట్టు, సెల్ ఫోన్ కట్టు, పిల్లలు రండిరా మోకాళ్ళు వేయండి అని ఎవరైతే ఆ పిల్లలని, ఆ భార్యను కూర్చోబెట్టి మోకరి చాపేసి ప్రార్థన చేస్తాడో, ఏ భార్య అయితే అయ్యా మనం దీవించబడాలంటే మనం ప్రార్థన చేద్దామయ్యా 1 గంట సాయంత్రం అని చెప్పి ఏ భార్య అయితే పిల్లల్ని, భర్తను కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తుందో ఆ కుటుంబం అంట ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు దీవించడం ప్రారంభిస్తాడట. అలలే బాగా చెప్తున్నారు, దీన్ని అవలంబించండి, తీర్మానం చేయి, నేను దీవించబడాలి. 4 శత్రువులు ఒకేసారి మీదకి వచ్చేస్తున్నారు, 4 వైపుల నుంచి శత్రువులు వస్తున్నారు. ఏం చేయాలో తెలియదు. ఏకాంత ప్రార్థన చేయి, 1 గంట, రోజుకు 1 గంట ఏకాంత ప్రార్థన చేయి. రెండవదిగా కుటుంబ ప్రార్థన చెయ్యాలి. మూడవదిగా చూద్దాం దేవుని బిడ్డలారా, తీయండి అందరు కలిపి చదవండి. 20వ అధ్యాయం 4వ వచనం. యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యోనా పట్టణములో నుండి జనులు ఏం చేశారంట? వచ్చేరి. దేవునికి స్తోత్రం. మొదటి ప్రార్థన ఏ ప్రార్థన? అందరూ చెప్పాలండి. ఏకాంత ప్రార్థన. రెండవ ప్రార్థన ఏ ప్రార్థన? మూడవ ప్రార్థన, దీనికి మనం ఏమని పేరెట్టొచ్చు అంటే సంఘ ప్రార్థన. ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని ప్రార్థనల కన్నా సంఘ ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఎందుకు సంఘ ప్రార్థన అంత విలువైందో
కొన్ని మాటలు, అమూల్యమైన మాటలు మీకు నేను తెలియజేస్తాను. సంఘం యొక్క ప్రార్థన చాలా విలువైంది. ఇచ్చండి అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మొదటి వచనాల్లో చూస్తే, దేవుని బిడ్డలారా, ఆది అపోస్తుల కాలములో దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. పేతురు, యాకోబు, యోహాను శిష్యులు చాలామంది దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఈ శిష్యుల మధ్యలోనికి హేరోదు ఏం చేశాడంటే, యాకోబుని పేతురుని పట్టుకున్నాడు. యాకోబుని పేతురుని ఎప్పుడైతే పట్టుకున్నాడో దేవుని బిడ్డలారా, యాకోబును పట్టుకుని ఏం చేశాడంటే ఖడ్గము తీసి తల నరికి చంపేశాడు. ఎవరిని? యాకోబుని. యాకోబుని తల నరికి చంపుతుండగా సంఘము ప్రార్థించుతున్నది అన్నట్లుగా బైబిల్లో రాయబడదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యాకోబును తల నరికి చంపుచుండగా సంఘము ప్రార్థించిందని బైబిల్ గ్రంథంలో రాయబడలా. కానీ పేతురుని చెరసాలలో వేసినప్పుడు, పేతురును కూడా చంపుదామని అనుకున్నప్పుడు సంఘము అత్యాసక్తితో ఎవరి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించిందట? పేతురు కోసం ప్రార్థన చేయడం ప్రారంభించిందట. యాకోబును చంపినప్పుడు సంఘం ఏమైపోయిందో తెలీదు. సంఘము ఎందుకు మౌనమైపోయిందో తెలీదు. సంఘము ఎందుకు ప్రార్థన చేయకుండా ఉందో తెలియదు. ఇంకో మాటలో చెప్పాలంటే, యాకోబును చంపుతూ ఉన్నప్పుడు సంఘము మౌనంగా ఉంది కాబట్టే సాతానుగాడు చెలరేగిపోయాడు. సాతానుగాడు చెలరేగి అపోస్తులైనటువంటి యోహాను తమ్ముడైన యాకోబు యొక్క తలను తెగ నరికేశారు. కానీ ఎప్పుడైతే పేతురు చెరసాలలోకి వెళ్ళాడో దేవుని బిడ్డలారా, సంఘం అంట అత్యాసక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించిందట. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం, అద్భుతం చెప్పమంటారా? సంఘము ప్రార్థించగా దేవుడు పేతురుని చెరసాలలో నుంచి విడిపించాడట. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అదే సంఘము యాకోబును చంపుదామని పట్టుకున్నప్పుడు సంఘము ప్రార్థించి ఉంటే గనక యాకోబు మరణించి ఉండకపోవచ్చు. శిష్యుల్లో మొదట హతసాక్షిగా మారిన వాడు యాకోబు. సంఘము నిద్రపోవటం వల్ల, సంఘము ఏక మనసు లేకపోవటం వల్ల, సంఘములో ఐక్యత లేకపోవటం వల్ల, సంఘములోకి వచ్చి కష్టం వచ్చినప్పుడు, శత్రువు 4 వైపులా దాడి చేస్తున్నప్పుడు సంఘమంతా ఏకమై పేతురు కోసం ఏం చేసడం మొదలెట్టిందంటే ప్రార్థన చేయగా సంఘ ప్రార్థన విన్న దేవుడట పేతుర్ని చెరసాల్లో నుంచి విడిపించాడట. సంఘమకున్న వాగ్దానం ఏంటో చెప్పమంటారా? సంఘానికి ఉన్న ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని వాగ్దానం దేవుడు సంఘానికి ఇచ్చాడు బిడ్డలారా. సంఘానికే ఇచ్చాడు దేవుని బిడ్డలారా. సంఘం, అందుకే సంఘము ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. సంఘము ప్రేమ కలిగి ఉండాలి. సంఘము ప్రేమతో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. దిక్కుమొక్కు లేని అక్కడికి పోవడం కాదు. సంఘములో నువ్వు ఉంటే సంఘములో నడుము గట్టి ఐక్యత కలిగి నువ్వు ప్రార్థన చేయాలా. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో చెప్పమంటారా? అత్యద్భుతమైన వాగ్దానం. ప్రపంచంలో ఏ ఎంటిటీకి లేనిది, ప్రపంచంలో దేవుడు ఎవ్వరికి ఇవ్వంది, ఒక్క సంఘానికే దేవుడు అనుగ్రహించాడు. తీయండి మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ. దేని ఎదుట నిలువ నేరవు? చెప్పాలి. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవలేవట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఈ వాగ్దానం ఎవరికి లేదండి. ఈ ప్రపంచంలో ఈ భరోసా దేనికి లేదండి. అంటే సంఘమంతా ఏకమై ప్రార్థన చేస్తే ఏ శక్తులైతే కుటుంబాల్ని పాతాళానికి తీసుకువెళ్తున్నాయో, ఏ శక్తులైతే మన బిడ్డల్ని పాడు చేస్తున్నాయో, ఏ శక్తులైతే ఈ పాతాళ లోకానికి మన భర్తలను లాక్కెళ్ళిపోతున్నాయో, ఏ శక్తులైతే మన పిల్లల్ని పాతాళ లోకానికి లాక్కెళ్ళిపోతున్నాయో, ఏ శక్తులైతే మన భార్యల్ని పాతాళ లోకానికి లాక్కెళ్ళిపోతున్నాయో, ఏ శక్తులైతే మన బిడ్డల్ని పాతాళ లోకానికి లాక్కెళ్ళిపోతున్నాయో, వాటిని ఎదిరించగలిగిన శక్తి అవి దేని ముందు నిలబడలేవంటే సంఘము ఎదుట నిలబడలేవట బిడ్డలారా. 2 చేతుల పైకి ఎత్తి చెబుతామా? సంఘం అంటే ఎవరు?
బిల్డింగు, లైట్లు, ఫ్యాన్లు, కిటికీలు, గుమ్మాలు, కుర్చీలు కావండి. ప్రజాడప్పారా గారు అన్నారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇక్కడ నేను మనిషి అన్న వాళ్ళందరూ కుడిచే పైకే తేసేకి స్తోత్రం చెప్పండి. నేను మనిషిని చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. యేసయ్య రక్తంలో కడగబడ్డ విశ్వాసి నేనన్న వాళ్ళకి చేయి పైకే చెప్పండి. అంటే మనమే సంఘం. మనం ప్రార్థన చేసేనట్టండి పాతాళ లోక ద్వారాలు మన ఎదుట ఏమవంట, నిలబడలేవంట. ఇప్పుడు చెప్పండి, శోధనకు మనం లొంగిపోతున్నావా, శోధన మనల్ని చూసి పారిపోతుందా? రోగాన్ని మనల్ని చూసి భయపడుతుందా, రోగానికి మేము భయపడుతున్నావా? సంఘము పాడైపోతున్నప్పుడు, సంఘము దిగజారిపోతున్నప్పుడు, సంఘము పాతాళ లోకం ఎదుట నిలబడలేకుండా బలహీనమైపోయినప్పుడు, సంఘమంతా సాతానుగాడు రెచ్చిపోతున్నప్పుడు, సాతానుగాడు చెలరేగిపోతున్నప్పుడు, సంఘమంతా అత్యాసక్తితో ఏం చేయాలా? ప్రార్థన చేయడానికి ఇక్కడ రావాలి కదా. మరి ప్రార్థన ఇక్కడ చెయ్యాలి కదా. నీ పరిశుద్ధమైన చేతులెత్తి సంఘముగా నీవు, నీ బిడ్డలు, నీ భర్త, నీ పిల్లలందరూ వచ్చి మందిరంలోకి ప్రార్థన చేయాలి కదా. యేసయ్యకు ప్రార్థన చేయాలి కదా. సంఘము ప్రార్థన చేస్తే పేతుని విడిపించింది కదా. సంఘము ప్రార్థన చేస్తే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవని చెప్పాడు కదా. సంఘమా, మరి ఇంకెప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు? సంఘమా, ఇంకెప్పుడు నువ్వు దేవుని మందిరంలో నిలబడతావు? సంఘమా, ఇంకెప్పుడు దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తావు? సంఘమా, ఇంకెప్పుడు నువ్వు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తావు? సంఘమా, ఇంకెప్పుడు నువ్వు దేవుని మందిరములో, సంఘములో జరుగుతున్న కార్యాల కోసం ప్రార్థన చేస్తావు? క్రైస్తవ విశ్వాసికి, రక్షణ పొందిన ప్రతి బిడ్డ 24 గంటల్లో 1 గంట దేవుని సన్నిధిలో మోకరించి ఏకాంతముగా ప్రార్థన చేయాలా. దేవుని రక్షించబడ్డ ప్రతి కుటుంబం సాయంత్ర సమయాల్లో ఈ రోజు ఆరాధన జరుగుతున్న ఈ క్రమాన్ని తీసుకెళ్ళి 6 రోజులు ఇంటి దగ్గర ఉంటావు. 6 రోజులను ఇంటి దగ్గర నువ్వు జరిగించాల్సిన కార్యం ఏంటంటే కుటుంబ ప్రార్థన జరగాల. సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమం, సన్నిధిలో జరిగే ప్రతి ప్రార్థనకు, ఇక్కడ ప్రార్థన పెడితే నువ్వు ఎక్కడికో పోవడం కాదు, ఇక్కడ ప్రార్థన జరిగితే చుట్టాల ఇంటికి వెళ్ళడం కాదు, ఇక్కడ నీ కోసం మేము అంగలార్చి కన్నీరు కార్చి ప్రభువా కుటుంబాన్ని బాగు చేయని మేమేమో కన్నీరు కార్చి ఏడుస్తుంటే నువ్వు వేరొక చోటకు వెళ్ళడం కాదు. సంఘములో రక్షించబడ్డ బిడ్డలందరం ఐక్యత కలిగి, ఏక మనస్సు కలిగి మనము ప్రార్థన చేస్తే సాతాను చెలరేగిపోతున్న సాతాను దేవుడు లయం చేస్తాడా? యేసయ్యకు స్తోత్రం చెప్పండి. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో, నీ ఇంటిలోనైనా నువ్వు దూరంగా ఉన్నావా, మందిరంలోకి రావసరం. నీ భర్త పనికి వెళ్ళాడా, నీ పిల్లలు దూరంగా వెళ్ళారా, వంట వండేసావా, తలుపులు మూసుకో, 1 గంట మోకాళ్ళు లేకపోతే కుర్చీలో కూర్చో, లేదా కింద కూర్చో, సాష్టాంగపడు, ఏకాంత ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చుతుంది. హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, సాయంత్ర సమయాల్లో నీవు, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూర్చుని ఒక పాట పాడి, 1 అధ్యాయాలు 2-3 అధ్యాయాలు చదివి ఒక ప్రార్థన చేస్తే అద్భుతం చెప్పమంటావా? చిన్ననాటి నుండి నీ పిల్లలకు ప్రార్థన నేర్పిస్తావు నీవా. మూడవదిగా సంఘ ప్రార్థన. సంఘములో జరిగే ప్రతి ప్రార్థనకు మనం సన్నిధిలో ఉండాలి. సంఘములో ఏ కార్యక్రమం పెట్టినా ఇది నా సంఘము అని చెప్పి నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావో, అందరం కలిసి సంఘము ప్రార్థించగా పాతాళ లోక ద్వారాలను యేసయ్య కూల్చేస్తాడట. హల్లెలూయా. సంఘమంతా చేతులు పైకెత్తి సంఘాన్ని ఎందుకు దీవించమన్నాను చెప్పమంటారా? సంఘమంతా చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలామంది భర్తలు త్రాగుడనే చెరసాల్లో ఉన్నారు, ఆ చెరసాల నుంచి విడిపించబడతారు. చాలామంది బిడ్డలు డ్రగ్స్ అనే చెరసాల్లో ఉన్నారు, విడిపించబడతారు. పాపం అనే చెరసాల నుంచి విడిపించబడతారు. సంఘము 2 చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆమేన్.